గుడ్ మార్నింగ్, ఐఎమ్ డాక్టర్ ఎస్ఏ కుమార్. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి మాస్టర్బేషన్. ఇది ఇప్పుడు ఉన్న జనరేషన్లో చాలా వ్యతిరేకంగా పెరిగింది కాబట్టి ఈ టాపిక్ మనం డిస్కస్ చేయడం చాలా అవసరం అనమాట. సో అందుకని డిస్కస్ చేస్తున్నాను. అండ్ ఈ మాస్టర్బేషన్ అంటే జనరల్లీ హస్తప్రయోగం అని మనం చెప్తున్నాం. ఈ హస్తప్రయోగం చేయడం వల్ల మనకు లాభం ఏంటి అండ్ నష్టం ఏంటి, ఇది మనం ఇప్పుడు చూడాలి అండ్ ఇదే డిస్కస్ చేయాలన్నమాట. సో అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా మనం హస్తప్రయోగంకి వెళ్తున్నాం, అక్కడ ఈ హస్తప్రయోగంకు వెళ్ళడం వల్ల మనకు ఏమవుతుందంటే పెనీస్లో ఉన్న నరాలని డ్యామేజ్ అయిపోతుంది. దట్ ఈజ్ వన్. ఓకే. అండ్ సెకండ్ థింగ్, లైక్ మనకు రాను ఎప్పుడైనా మనకు మ్యారేజ్ జరిగితే అప్పుడు ఆ తర్వాత ఏమవుతుందంటే పూర్తిగా పెనీస్ది పవర్ పూర్తిగా తగ్గిపోయి తర్వాత మనము సెక్స్లో పార్టిసిపేట్ చేయాలంటే చాలా డిఫికల్ట్ అయిపోతుంది. అండ్ దానివల్ల కూడా మనకు ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ వస్తుంది. దానివల్ల మనకు ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా జరుగుతుంది. ఈ రెండు కూడా దానివల్ల మనకు జరగడం కూడా అవకాశం ఉంది. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ మేజర్ పాయింట్ అన్నమాట. సో ఈ మేజర్ పాయింట్ మనకు గుర్తుపెడితే మనము యాక్చువల్గా మాస్టర్బేషన్ చేయకూడదు. దట్ ఈజ్ మై సజెషన్. ఓకే, సంబడి ఒకరికి చాలా హయ్యర్ సెక్సువల్ మూడ్ ఉంది అండ్ అంత హై సెక్సువల్ మూడ్ ఉన్నప్పుడు సపోజ్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ మీరు చేశారంటే ఇట్ ఈస్ ఓకే, దట్ ఈస్ యాక్సెప్టెడ్. అది కూడా కరెక్ట్ కాదు. అండ్ వీ హ్యావ్ టు రిడ్యూస్ బై ద డయట్ ఓన్లీ. మనం డయట్ పరంగా అన్ని సరైన ఆహారం తీసుకొని మనము ఈ హస్తప్రయోగం మనం చేయకుంటే ఉండాలి. అండ్ జనరల్గా మనం ఎప్పుడైనా సెక్స్లో పార్టిసిపేట్ చేస్తే సో పార్టిసిపేట్ చేయాలి. లేకపోతే సపోజ్ వన్స్ యు ఆర్ గెటింగ్ మ్యారీడ్, ఆ తర్వాత ఏమవుతుందంటే మీరు ఎలా అయితే మీరు పాల్గొంటారు. సో ఈ టైపు మాస్టర్బేషన్ అక్కడ ఆటోమేటికలీ మీకు చేయాల్సిన అవసరం ఉండదు అండ్ మీకు హెల్త్ కూడా బాగుంటుంది. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే సాటిస్ఫై దేర్ సెక్సువల్ నీడ్ టు సాటిస్ఫై దేర్ హయ్యర్ సెక్సువల్ మూడ్. వాళ్ళు ఏం చేస్తారంటే ఈవెన్ డైలీ 2-3 కూడా మాస్టర్బేషన్ చేస్తున్నారు. అండ్ దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ కొంతమంది బాగా బక్కగా అయిపోతారు. అండ్ కొంతమంది ఏమవుతుందంటే వాళ్ళ ఓబేస్ అయిపోవడం కూడా అవకాశం ఉంది. దట్ ఈజ్ నెంబర్ 2. అండ్ నెంబర్ 3, వాళ్ళకు ఇన్ ఫ్యూచర్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడం అవకాశం ఉంది. లేకపోతే ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ రావడం కూడా అవకాశం ఉంది. సో ఇది అన్ని మైనస్ పాయింటే అండ్ ఆల్ ద మేజర్ మైనస్ పాయింట్ మనకు వస్తుంది అక్కడ. అందువల్ల నేను చెప్పడం ఏంటంటే మనము జనరల్గా ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ రాకూడదు, ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ కూడా మనకు రాకూడదు. మన వైఫ్తో మనం జనరల్గా ఎప్పటికీ మనం బాగుండాలి అండ్ వీ మస్ట్ హ్యావ్ కెపాసిటీ టు సాటిస్ఫై దెమ్. ఆ విధంగా మనం ఉండాలంటే మాస్టర్బేషన్ చేయకూడదు. అండ్ అనదర్ రీజన్ అక్కడ ఏమొస్తుందంటే లైక్ సపోజ్ మీరు ఎక్కువగా మాస్టర్బేషన్ చేయడం వల్ల మనకు ఎక్సెసివ్ లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్ జరిగితే ఆ తర్వాత ఏమవుతుందంటే మనకు వీర్యకణాలు కూడా తగ్గిపోతుంది అన్నమాట. ఆటోమేటికలీ మనకు స్పామ్ కౌంట్ తగ్గిపోతుంది. అండ్ స్పామ్ కౌంట్ మనకు తగ్గడం వల్ల సో ఇన్ ఫ్యూచర్ మనకు ఏమవుతుందంటే జనరల్గా ఇన్ఫెర్టిలిటీ మనకు జరగడం అవకాశం ఉంది. సో ఈ ఇన్ఫెర్టిలిటీ మనకు రాకూడదు, సంతానం ఉత్పత్తి చేయాలి. దాని తప్పటి మనము ఈ టైపు ప్రాబ్లం కూడా ఫేస్ చేయకూడదు అనుకుంటే అప్పుడు మాత్రం మనం హస్తప్రయోగం చేయకూడదు. దట్ ఈజ్ మై సజెషన్. అండ్ ఆహారం బట్టి కూడా కొన్ని ఆహారం నేను చెప్తాను, ఆ ఆహారం మీరు పాటించాలి. పాటిస్తే కూడా మీరు హస్తప్రయోగంకు కంప్లీట్గా అవ్వచ్చు. సో నంబర్ 1 మనకు డైలీ బేసిస్లో ఎక్సర్సైజ్ ఉండాలి. ఓకే. అండ్ నంబర్ 2 మనకు ఇన్ కేస్ సపోజ్ యు ఆర్ టేకింగ్ డైలీ హోటల్ ఫుడ్ కంప్లీట్గా తగ్గించాలి. ఓకే. అండ్ సపోజ్ యు ఆర్ యూజింగ్ ఎనీ సెట్ ఆఫ్ జంక్ ఫుడ్ ఆన్ డైలీ బేసిస్, జంక్ ఫుడ్ కూడా మీరు తగ్గించాలి. నాన్ వెజ్ యూ కెన్ టేక్ ట్వైస్ ఇన్ ఏ వీక్. 2 సారి ఒక వారంలో 2 సారి మీరు తీసుకోవచ్చు. దట్స్ ఆల్. దానికంటే ఎక్కువ తీసుకోకూడదు.
సో ఇది అన్నీ తీసుకోవడం వల్ల ఆటోమేటికలీ ఏమవుతుందంటే మన బాడీలో ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైబ్రేషన్స్ మనకు వస్తుంది. అండ్ ఎక్సెసివ్ హీట్ ఉంటే మన బాడీలో ఎక్సెసివ్ హీట్ కూడా తగ్గుతుంది. ఓకే, అండ్ దానిలో ఇంకొక విషయం నేను యాడ్ చేస్తున్నా ఏంటంటే లైక్ డైలీ బేసిస్లో ఫ్రూట్స్ జ్యూస్ కానీ లేకపోతే వెజిటేబుల్ జ్యూస్ కానీ మనం ప్రతిరోజు తాగాలి. డైలీ బేసిస్లో మనం తాగితే మన బాడీలో ఉన్న ఎక్సెసివ్ హీట్ తగ్గుతుంది. ఎక్సెసివ్ హీట్ తగ్గితే మనకు మాస్టర్బేషన్ చేయబుద్ధి కాదు అండ్ ఆటోమేటికలీ మాస్టర్బేషన్ నుంచి మనం బయటపడగలుగుతాం. దట్ ఈస్ ద మేజర్ పాయింట్ అక్కడ. అండ్ దాంతో పాటు నేను అనడం ఏంటంటే సపోజ్ మీరు ఇంకో ఫాస్ట్గా మీరు తగ్గించాలంటే మీరు యూ కెన్ టేక్ జస్ట్ 1 time రైస్ అండ్ 2 times యూ కెన్ టేక్ మిలెట్, అదర్వైజ్ 1 time ఫ్రూట్స్ అండ్ 1 time మిలెట్ అండ్ 1 time రైస్. సో ఈ డైట్కు మీరు లైఫ్లో యాడ్ చేయండి. అండ్ దాంతోపాటు మీరు చేయాల్సింది ఏంటంటే లైక్ గుడ్ స్లీప్ ఉండాలి మీకు అండ్ ప్రతిరోజు ఎక్సర్సైజ్ ఉండాలి. ఇది మాత్రం మీరు చేశారంటే మాస్టర్బేషన్ నుంచి మీరు బయటపడగలుగుతారు అండ్ ఆటోమేటికలీ మీకు కంట్రోల్ అవుతూనే ఉన్నాయి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం లెటస్ 1 month 2 monthsలో కంప్లీట్గా మనకు కంట్రోల్ అయిపోతుంది. ఇంకొకటి ముఖ్యమైన కారణం, ఇప్పుడు నా ప్రాక్టీస్లో నేను చూసిన కేసెస్ బట్టి నేను చెప్తున్నాను. కొంతమంది నా దగ్గరికి వస్తారు, వాళ్ళు వచ్చి అడుగుతారు అన్నమాట, సార్ యాక్చువల్లీ సపోజ్ మా పార్ట్నర్తో మేము కలిసినప్పుడు లైక్ పెనీస్ నోట్లు తీసుకొని వాళ్ళ కొంచెం పుల్అప్స్ చేస్తే మాకు బాగుంటుంది, చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇది మనం చేసిన తర్వాత ఏమవుతుందంటే సెకండ్ ఇన్నింగ్స్ మనం ఎప్పుడైనా సెక్స్లో పార్టిసిపేట్ చేస్తే మేము ఎక్కువసేపు పార్టిసిపేట్ చేయగలుగుతామని చెప్తారు అన్నమాట. సో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద స్పెసిఫిక్ రీజన్. ఓకే, ఐ అగ్రీ విత్ దట్. బట్ అక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే అది చెప్తున్నాను. ఓకే, లైక్ సపోజ్ ఒకరు మాస్టర్బేషన్ చేస్తున్నారు, ఓకే, ప్లస్ ఇంకొకరు ఈ టైపు పెనీస్ జనరల్లీ నోట్లు పెట్టుకొని వాళ్ళ సక్ చేయడం కానీ లేకపోతే వాళ్ళకు పుల్అప్స్ చేయడం కానీ అట్లా జరుగుతుంది. సో ఈ రెండు దానికి డిఫరెన్స్ ఏముంది నేను చెప్తున్నాను. ఈ మాస్టర్బేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన హ్యాండ్లో ఉన్న స్కిన్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం మాస్టర్బేషన్ అట్లా పట్టుకొని మాస్టర్బేషన్ చేసేసరికి అక్కడ ఏమవుతుందంటే ఈ పెనీస్లు పైన ఉన్న స్కిన్, దట్ ఫోర్ స్కిన్ అంటారు, ఆ ఫోర్ స్కిన్లు ఉన్న నరం అన్నీ చాలా చిన్నగా ఉంటాయి, చాలా సన్న నరమ్స్ ఉంటాయి. కాబట్టి అక్కడ ఏమవుతుందంటే ఈ హ్యాండ్ ప్రాక్టీస్ మనం చేస్తే ఆటోమేటికలీ ఈ నరమ్స్ అన్నీ డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయితే తర్వాత ఇట్ లీడ్స్ టు ద ప్రీమేచర్ ఇజాక్యులేషన్ ఆర్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్కి మనము దారి తీస్తాయి అన్నమాట. సో ఇది అన్నీ మనం హస్తప్రయోగం చేస్తే ఇది రెండు మైనస్ పాయింట్ అక్కడ. అండ్ దానిలో సెక్చువల్ సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉండదు. జస్ట్ ఇట్ ఈస్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఓన్లీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ యు ఆర్ డూయింగ్ దట్. అండ్ ఆ తర్వాత ఏంటంటే మనకు ఈ డ్యామేజ్ అవడం అవకాశం ఉంది. ఈవెన్ పెనీస్లు కూడా కర్వేచర్ రావడం అవకాశం ఉంది. పెనీస్ కొంతమందికి బెండ్ అయిపోతుంది అంటే ఎక్కువగా మాస్టర్బేట్ చేస్తే. సో ఆ కర్వేచర్ వచ్చేస్తే అగైన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎప్పుడైనా మనం సెక్స్లో పార్టిసిపేట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే మనం స్ట్రేట్ అవే యూ కెనాట్ ఇన్సర్ట్ ఇన్ ద భజన. సో ఆ భజనలు స్ట్రేట్ అవే ఇన్సర్ట్ చేయకపోతే లేడీస్కు ఉండదు. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్. సో ఇది అన్ని మైనస్ పాయింట్ ఇన్ ద మాస్టర్బేషన్. అండ్ లెట్ అస్ సే మనం మాస్టర్బేషన్స్కు అండ్ ఈ షాకింగ్ ఆఫ్ ద పెనీస్కు మనం కంపేర్ చేస్తే ఏమేమి డిఫరెన్స్ వస్తుంది మీరు చూడండి. సపోజ్ మీ లేడీ పార్ట్నర్ ఉన్నారు అండ్ మీ లేడీ పార్ట్నర్తో మీరు పెనీస్ సక్ చేయమని చెప్పారు బికాజ్ యూ లైక్ ఇట్, ఓకే, బట్ యూ సక్ చేయమని చెప్పారు. చెప్తే ఆమె చేసింది. ఆమె చేసిన తర్వాత ఏమవుతుందంటే ఓకే మీకు ఇజాక్యులేట్ అయిపోయింది అండ్ డిశ్చార్జ్ అక్కడ జరిగిన తర్వాత యు ఆర్ సాటిస్ఫైడ్ అండ్ యు ఆర్ టేకింగ్ ద మోర్ టైమ్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్. ఈ సెకండ్ ఇన్నింగ్స్లో మీరు మోర్ టైం తీసుకోగలుగుతున్నారు. దట్ ఈస్ ఫైన్, అబ్సల్యూట్లీ ఫైన్, అండ్ ఇట్ ఈస్ ఎ ప్లస్ పాయింట్ ఫర్ యూ, ఓకే. అండ్ అనదర్ ప్లస్ పాయింట్ ఈస్ దేర్, లైక్ ఎప్పుడైనా మనము ఈ సిమెన్కు తీసుకెళ్ళి మనం టెస్ట్ చేసామనుకోండి, సిమెన్లో యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ ప్రోటీన్ ఆల్సో ఈజ్ అవైలబుల్ అండ్ క్యాలరీస్. దీస్ ఆర్ ద థింగ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్. అండ్ ఎప్పుడైనా సపోజ్ ఇది ఒకరు మింగారు అంటే దట్ పార్ట్నర్స్కు ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట.
సో పార్ట్నర్స్కు ఆ ప్లస్ పాయింట్, మీకు అయితే ఈ ప్లస్ పాయింట్. సో అన్ని రకాల ప్లస్ పాయింట్స్ దీనిలో ఉన్నాయి. సో ఇది అయితే మీరు చేయొచ్చు, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ ప్రొవైడెడ్ షీ షుడ్ బి యువర్ ఓన్ పార్ట్నర్. లేకపోతే సపోజ్ వేరే వాళ్ళతో మీరు ఒక ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళారు అండ్ యూ హ్యావ్ డన్ దాట్, అండ్ మీన్ టైమ్ సపోజ్ మీకు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే అప్పుడు ఆవిడకు కూడా ఆ ఇన్ఫెక్షన్ రావడం అవకాశం ఉంది. 100% వాళ్ళకు ఆ టైప్ ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట. సో ఇది ఒక్కటి మాత్రం మైనస్ పాయింట్ ఉంది అక్కడ, లేకపోతే అన్ని ప్లస్ పాయింట్స్. సో ఇట్ ఈజ్ యువర్ చాయిస్. అండ్ నా ఉద్దేశం ప్రకారంగా ఎలా చేయకుంటే మంచిది. అండ్ ఇన్ కేస్ చేశారంటే షీ షుడ్ బి యువర్ పార్ట్నర్. అంటే మన పార్ట్నర్ ఉంటే, ఇప్పుడు మన వైఫ్తో మనం ఎట్లా చేస్తుంటే ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, డజంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. బట్ ప్రొవైడెడ్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఇన్ఫెక్షన్. సపోజ్ మీకు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే అక్కడ డెఫినెట్గా ఏమవుతుందని మీ పార్ట్నర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో బీ రెడీ ఫర్ దట్ అండ్ ఇట్స్ యువర్ చాయిస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడే. అండ్ ఇఫ్ యూ వాంట్ టు కాంటాక్ట్ మీ, యూ కెన్ కాల్ మీ ఆన్ 901-400-5994. ఈ నెంబర్కు మీరు కాంటాక్ట్ చేసి నా క్లినిక్కు రావచ్చు, కలవచ్చు. థ్యాంక్ యూ.